నాకు తెలుసు మీలో చాలామంది వారి మనసంతా ఇంట్లో ఉందని, మీ ఇంటికి బంధువులు వచ్చారని ఫోన్లు, తొందరగా వెళ్ళిపోయి అందరినీ కలుసుకుందామని ఆతృతత, ఇవన్నీ బాగానే ఉంది. కానీ మీరు చెప్పండి, మీరు ఎక్కడికి వచ్చారు? ఓకే, దేవుని సన్నిధికే వచ్చారు. ఏ సందర్భంగా వచ్చారు చెప్పాలి గట్టిగా. క్రిస్మస్ సందర్భంగా. ఓకే, క్రిస్మస్ అంటే ఏంటి అసలు? మనకందరికీ తెలిసినట్లుగా మాస్ అంటే ఆరాధన. చెప్పండి, వర్షిప్, మాస్, సర్వీస్, క్రైస్ట్ మాస్, క్రీస్తు ఆరాధన. క్రిస్మస్ అంటే చికెన్ బిర్యానీ కాదు, క్రిస్మస్ అంటే జీన్ ప్యాంట్ కాదు, టీ షర్ట్లు కాదు. సరే, అవన్నీ వేసుకుంటే బాగానే ఉంది. కానీ కొన్ని నిమిషాలు 2008 సంవత్సరాల క్రితం సర్వలోకాన్ని రక్షించటానికి దేవుడు మానవ అవతారంలోనికి వచ్చి ఈ లోకములకు దిగి వచ్చిన సందర్భమే క్రిస్మస్ సందర్భం. మనకందరికీ తెలుసు, యేసు క్రీస్తు మానవ రూపంలో ఈ లోకానికి దిగి వచ్చాడు, మానవ అవతారంలో దిగి వచ్చాడు. ఒకవేళ మీలో చాలా మందిలో చాలా రకాల తలంపులతో మీరు ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. ఎలాగంటే, అన్ని మతాలకి ఒక దేవుడు ఉన్నట్లుగా క్రైస్తవ మతానికి కూడా ఒక దేవుడు ఉన్నాడు అని. అందుకే ఈ సందర్భంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాను. నేను చెప్పే మాటలు మతపరమైన మాటలు కావు. ఇవి ఏ కొంచెమైన విచక్షణ జ్ఞానం ఉంటే మనిషిగా పుట్టిన ప్రతి వాడు ఆలోచించవలసిన మాట. దేవుడు లేనివాడు పశుప్రాయి అని బైబిల్ సెలవిస్తుంది. దేవుని గూర్చిన జ్ఞానం తాను అభ్యాసం చేయలేదు కనుక పశుప్రాయి అంటున్నా. అంటే కుక్క ఉంది, అది దేవుని మందిరానికి రాదు, ప్రార్థన చేయదు, తింటది, కక్కుతుంది, తిరుగుతుంది, పడుకుంటుంది, ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిపోతుంది. దానికి భక్తి అక్కర్లేదు. జంతువులకు భక్తి అక్కర్లేదు. మనసున్న మనిషికి తనను చేసిన తండ్రిని కూర్చున్న ఒక ఆలోచన అవసరం. నిన్ను పుట్టించింది ఎవరు? నీకు జీవం ఇచ్చింది ఎవరు? ఈ విశ్వమును మాటతో సృష్టించింది ఎవరు? సృష్టికర్త ఎవరు? ఈరోజు ఒక ప్రశ్న. నీవు చేతులు జోడించి ఆరాధిస్తున్న ఆ ఆరాధన యోగ్యుడైన వాడు, పూజార్హుడు, నిన్ను చేసిన దేవుడా, నీవు చేసుకున్న దేవుడా? నీవు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను చేసిన దేవుడా, నీవు చేసుకున్న దేవుడా? తండ్రి కుమారుని పుట్టిస్తాడే కానీ కుమారుడు తండ్రిని పుట్టిస్తాడా? దేవుడు మనిషిని చేస్తాడే కానీ మనిషి దేవుణ్ణి చేస్తాడా? మన భారతదేశంలో మత స్వాతంత్ర్యం ఎక్కువ, భక్తి కూడా ఎక్కువ, వాస్తవం. కానీ ఆ భక్తిలో ఉన్న ఆంతర్యం
జ్ఞానం ఎంత మట్టుకు ఉంది అని మనం ఆలోచించాలి. మొన్న పేపర్లో నేను చూశాను, క్రికెట్ స్టార్ ఉన్నాడు ధోని ఫ్యాన్స్ అసోసియేషన్ ఏమని నిర్ణయించిందంటే ధోనికి ఒక మందిరం కట్టాలని అనుకుంది. వినండి, ఇండియన్ క్యాప్టెన్ క్రికెట్ టీంలో ధోనికి ఒక మందిరం కట్టాలని నిర్ణయించిందంట ఫ్యాన్స్ అసోసియేషన్. అంటే ఒక టెంపుల్ కట్టి ధోని విగ్రహం అక్కడ పెట్టి ధోనికి పూజలు చేస్తా. నీవు పూజించవలసింది మనిషిరా, దేవుణ్ణా? నీవు చేతులెత్తి ఆరాధన చేయుటకు ఆ దేవుడు యోగ్యుడా? ఈ జ్ఞానం మనకు అవసరం. నా కొడుకు నన్ను తండ్రి అని పిలుస్తాడు, నా కొడుకే నన్ను తండ్రి అని పిలుస్తాడు. పక్కింట్లో ఉన్న హనుమంతరావు గారిని తండ్రి అని పిలువడు. అటు పక్క ఉన్న శివప్రసాద్ని తండ్రి అని పిలువడు. అటు పక్క ఉన్న సాయి కుమార్ని దేవుడని తండ్రి అని పిలువడు. నన్ను తండ్రి అని పిలుస్తాడు. కారణం నేనే అతనికి తండ్రి. అందుకే సర్వ విశ్వమునకు తండ్రి ఎవరు? ఈ జ్ఞానం మనకు అవసరం. ఇది మత సామరస్య సభ కాదు. దైవికమైన జ్ఞానం మన జీవితంలో గుండెల్లో అరుణోదయం కావాలని ఆశయముతోనే నేను మాట్లాడుతున్నా. దేవుడు మానవుడై వచ్చాడు అన్నా. ఎందుకు మానవుడై రావాలి? మానవుడుగా రాకపోతే, దేవుడుగా దిగి వస్తే నీవు ఆయనను చూడలేవు, ఆయనను తాకలేవు. వచ్చిన ఎగ్జాంపుల్, నోటి మాటతో కలిగిన ఆయన సృష్టిలో ఒక సృష్టి సూర్యుడు. ఆయన చేసిన కోటాన కోట సృష్టిలో ఒక సృష్టి సూర్యుడు. ఆయన చేసిన కేవలం ఒక మాటలో చేసిన సూర్యుని వట్టి కళ్ళతో 2 నిమిషాలు తేరి చూడలేవే నువ్వు? కళ్ళు మబ్బు కమ్ముతాయే. ఆ ప్రకాశమైన ఆ సూర్యుని చూడటానికి నీ కన్నులకు శక్తి సరిపోదే. అలాగైతే ఆయన చేసిన ఒక సృష్టి అయిన సూర్యుడిని నువ్వు చూడలేకపోతే సూర్యుడిని చేసిన దేవుని నువ్వు ఎలా చూస్తావు? అసలు దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? ఎవ్వరూ సమీపింపరాని తేజస్సులో, దేదీప్యమానమైన వెలుగులో, ఏ కన్నులు చూసి బ్రతికి బట్ట కట్టలేని నిత్య వెలుగులో ఆయన మాత్రమే అమరత్వము గలవాడై, ఆది అంతము గలవాడై, ఆల్ఫా ఒమేగా, ఆయన ఒక్కడు నిరంతరము జీవిస్తున్నాడు. ఇది దేవుని ఒరిజినల్ అడ్రస్. ఎవరు సమీపించలేరు. సూర్యుని దగ్గరికే పోలేని వాడు సూర్యుని దరిదాపులో వెళ్తేనే కాలిపోయి మాడి మసి అయిపోతాడే. ఆ దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. కనుక దేవుడు, మీరు నా దగ్గరికి రాలేరు కనుక నేనే మీ దగ్గరికి వస్తాను. చప్పట్లు కొడతాను గట్టిగా. హల్లెలూయా. అదే క్రిస్మస్. ఒకరోజు ఆదాము పాపము చేసి, తప్పు చేసి దేవుని నుండి దూరంగా పారిపోయాడు. చెట్టు వెనుక దాక్కున్నాడు. పాపము చేశాడు. ఇక దేవుని దగ్గర రాలేకపోతున్నాడు. పాపము చేసిన వాడు దేవుని దగ్గర రాలేడు. వాడి మనసు ఒప్పుకోదు. మీలో కొంతమంది బాప్టిజం తీసుకోమని టైం ఉంది అంటున్నారు. ఎందుకు అంటున్నారు ఆ విధంగా? టైం ఉంది పాస్టర్ గారు, తర్వాత తీసుకుంటానే అంటారు. చర్చికి రావట్లేదు ఏంటి అంటే, టైం ఉందిలే పాస్టర్ గారి, తర్వాత వస్తాను. ఇప్పుడు వస్తే లంచాలు తీసుకోవద్దు కదా, అందుకే తర్వాత వస్తా. ఇప్పుడు వస్తే వాడిని కొట్టకూడదు కదా, తర్వాత వస్తా.
అంటే ఒక మనిషిలో ఉన్న పాపం దేవుని యొద్దకు రాకుండా చేస్తుంది. పరిశుద్ధ గ్రంథ భాషాంతరం ఏమనగా, పాపం పరిశుద్ధుడైన దేవునికి పాపము చేస్తున్న వ్యక్తికి మధ్యలో ఒక గోడ మాదిరిగా కట్టబడుతుంది. ఆ పాపములో ఉన్నంత కాలం నీవు దేవుని యొద్దకు రాలేవు, దేవుడు నీ యొద్దకు రాలేడు. అందుకే దేవుడు నిన్ను ప్రేమించి నీవు పాపములో పడి నశించి నాశనమైపోకుండా ఆ పాపపు ఊపిలోంచి నిన్ను లేపటానికి దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ అంట. ఒక సింహంతో మాట్లాడటానికి సింహం యొక్క భాష అవసరం. ఒక ఏనుగుతో మాట్లాడటానికి ఏనుగు భాష అవసరం. ఒక చీమతో మాట్లాడటానికి చీమ భాష అవసరం. చీమకి ఒక భాష ఉంది, నీకు తెలుసా? చీమలన్నీ లైన్ కట్టుకుంటూ వెళ్తూ మంటలో పడి చచ్చిపోతున్నాయి. మంటలో పడి చచ్చిపోయినప్పుడు ఒక దైవ సేవకుడు ఆ వరుస కట్టుకుంటూ చీమలో మంటలో కాలిపోతుంది అని బాధపడి, ఏ చీమ ఆగు అన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్తే కాలిపోతాం, ఆగు అన్నాడు. వినిపించుకుంటుందా? చెప్పండి, మాట్లాడండి. వినిపించుకోదు. మాతో కాదు మాట్లాడేది, ఆయన మనిషి కాబట్టి మనిషితో మాట్లాడుతుంది అనుకుంటుందే కానీ చీమ మాతో మాట్లాడుతుంది అనుకో. ఆ చీమ వెళ్ళిపోయి కాలిపోతుంది. అప్పుడు ఆ దైవజనుడు ఏం చేశాడంటే, అట్లా కాదు కానీ చెయ్యి అడ్డం పెడతానన్నాడు. ఆ మంటకి చీమలకి మధ్యలో చెయ్యి అడ్డం పెట్టాడు. ఆపాడు. కానీ చీమ ఫస్ట్లో కలవరపడింది, కంగారు పడింది. తర్వాత చెయ్యి దగ్గరికి వచ్చింది, వాసన చూసింది, చెయ్యి ఎక్కింది, చెయ్యి దాటింది, మంటలోకి వెళ్ళిపోతుంది, చచ్చిపోతుంది. అయ్యో ఎలాగిప్పుడు ఆపాలనుకున్నా ఆగట్లేదే, దూరం చెరిపేదామంటే చచ్చిపోతుంది. అప్పుడు దైవ సేవకు వచ్చిన తలపేటంటే, నేనే ఒక చీమగా మారితే. ఆమె చెప్పండి సంతోషంగా, హల్లెలూయా. నేనే ఒక చీమగా మారితే ఆ చీమకెళ్ళి చెప్తాను, ముందుకెళ్తే సస్తా మంటులకి పక్కకెళ్ళు అంటారు, అవి పక్కకెళ్ళిపోతాయి. అందుకే మానవుడవైన నీతో దేవుడు మాట్లాడటానికి ఒక మనిషిగా వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనిషిగా వచ్చి అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడు, దేవునికి ఏమి అవసరం, దేవుని హృదయ స్పందన ఏమిటి, ఇది ప్రజలకు పరిచయం చేయటానికి, నిజ దేవుని ఆరాధన చేయటానికి, ప్రజలందరి కంటికి కట్టిన నల్లటి బట్టని, ఆ ముసుగుని, ఆ అంధకార చీకటిని కంటిలోని తొలగించి వెలుగు ప్రసాదించటానికి యేసుక్రీస్తు లోకానికి వెలుగుగా వచ్చాడు. దేవుని స్తోత్రం. బైబిల్ సెలవిస్తుంది, గాడ్ ఈజ్ లైట్. ఈ లైట్ కాదు, గాడ్ ఈజ్ లైట్ అంటే దీనికి దండం పెట్టగల, దీనికి దండం పెట్టదు. ఈ లైట్ దేవుడు కాదు. ఏ లైట్ అంటే చీకటి లేని లైట్. అది అంటే పాపము ఎలాంటి మచ్చలేని వెలుగది, అంటే పరిశుద్ధత. గాడ్ ఈజ్ లైట్ అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ హోలీ. దేవుడు పరిశుద్ధుడు. ప్రపంచంలో 7 అద్భుతాలు ఉన్నాయి.
7 wonders of the world. ఈ 7 అద్భుతాలు చెరిగిపోయాయి. మరలా ఈ మధ్య కొత్త పేర్లు ఇచ్చారు. కొత్తగా ఎన్నుకొని మరలా కొత్తగా 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అని మళ్ళీ కొత్త పేర్లు బిరుదులు ఇచ్చారు. అందులో మన తాజ్ మహల్ ఒకటి. ప్రపంచంలో వింత. నేను మరలా అంటాను, కొంత కాలానికి ఇవి కూడా చెరిగిపోతాయి. అయితే యేసు క్రీస్తులో ఎన్నడూ చెరిగిపోని 7 అద్భుతాలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి సంతోషంగా. 7 వండర్స్ ఇన్ జీసస్. ఎంతో మంది చెరపాలనుకున్నారు, అది చెరగదు. ఎన్నడూ ఎవరి చేత చెరపబడని అద్భుతమైన 7 కార్యాలు క్రీస్తు యేసులో. ఈ రోజు నేను అంటాను, దేవుడు అన్న పదానికి, దేవుడు అనే అనుభవానికి ఏమి కావాలి? వాట్ ఈస్ మస్ట్ టు ప్రొక్లెయిమ్ హిమ్సెల్ఫ్ దట్ హి ఈస్ గాడ్. ఒక దేవుడుగా నేను ప్రకటించుకోవడానికి నాకు కావాల్సిన ఏమిటి? 7 ప్రాముఖ్యమైన విషయాలు. ఇది గాస్పెల్. సంఘానికి సబ్జెక్ట్ ఆఫ్టర్ దిస్ ఇంట్రడక్షన్. యేసు క్రీస్తులో 7 అద్భుతాలు. నంబర్ 1, ద బర్త్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దిస్ ఇస్ ద ఫస్ట్ వండర్. యేసు క్రీస్తులో గొప్ప అద్భుతం, మహత్యం ఏమిటి అంటే ఆయన పుట్టుక విధానం. ప్రపంచం పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు మనుషులందరూ పుట్టిన క్రమం ఒకటే, యేసు క్రీస్తు పుట్టిన క్రమం వేరు. మనందరి జనన విధానం ఒకటి, యేసు క్రీస్తు యొక్క జనన విధానం మరొకటి. యేసు క్రీస్తు జనరల్ గా స్త్రీ పురుషుల కలయికను బట్టి పుట్టినవాడు కాదు. యేసు క్రీస్తు స్త్రీ పుత్రుడు కాదు. యేసు క్రీస్తు కన్యక పుత్రుడు. ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే, దేవుడే కన్యకకు ప్రత్యక్షమై కన్యకకి దేవుడు అనుగ్రహం ఇస్తే, ఆ అనుగ్రహం ద్వారా, ప్రభావం ద్వారా కన్యక గర్భం ధరించి శిశువుని కన్నది. ఈ విషయం అప్పుడప్పుడు జరిగింది కాదు. కొన్ని వందలాది సంవత్సరాల క్రితమే ఈ కన్యక గర్భం ధరిస్తుంది. ఆ గర్భములో లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మిస్తాడు అని కొన్ని వేల సంవత్సరాల క్రితమే భక్తులు ప్రవచనం ఇచ్చారు, ప్రవచించారు. చూడండి, యెషయా 7వ అధ్యాయం 14వ వాక్యం చూడండి ఒకసారి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ప్రభు తానే మీకు ఒక సూచన చూపిస్తాడు. ఆలకించుడి, ఆలకించండి. కన్యక గర్భవతి కుమారుని కని. అదిగో ఈ విషయం రాసిన సందర్భానికి, యేసుక్రీస్తు జన్మించిన సందర్భానికి 700 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. 700 years గ్యాప్ ఉంది. యేసుక్రీస్తు కన్యకలో పుట్టడానికి ముందుగా 700 సంవత్సరాల క్రితమే దేవుడు తన భక్తుల నోట ఆ ప్రవచన మాటని ఉంచి పలికించాడు, ప్రవచింపచేశాడు. ఆలకించండి, సర్వలోకమా వినండి. కన్యక గర్భవతి కుమారుని కని. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనగా దేవుడు నాకు తోడుగా. God with me. చూడండి, ఆశ్చర్యమైన విషయం. నేను అంటాను, ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డ, నీకు తినడానికి సరైన తిండి లేకపోయినా పర్వాలేదు, యేసు క్రీస్తు
నిజమైన దేవునిగా నువ్వు చూడగలిగిన ధన్యత నీకుంది. అది నీ బ్రతుకులో చాలు. ఆమేన్. చెప్పండి విషయాలుగా గట్టిగా. యేసు క్రీస్తు జన్మ విధానం ఒక అద్భుతం. ఒక మాటలో చెప్పాలంటే యేసు క్రీస్తు జన్మ పాపము కూడా లేనివాడు. రెండవదిగా యేసు క్రీస్తు పెరిగిన విధానం, ద లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్. యేసు జీవిత విధానం ఎలాంటిది? ఎంతో మంది అతని మీద నేరస్థాపన చేయడానికి పూనుకున్నారు, అతని మీద తప్పు పట్టడానికి చూశారు. కానీ ఒక చిన్న తప్పు, చిన్న పొరపాటు యేసయ్యని వాళ్ళు చూడలేకపోయారు. ఆయన కేవలం పరిశుద్ధుడు, ఆయన కేవలం పవిత్రుడు. ఆయనలో ఏ కామ క్రోధ మదమత్సరాలు లేవు. ఆయన చూపుల్లో, మాటల్లో, తలంపుల్లో, ఆలోచనలో, నడకల్లో, క్రియల్లో, సంభాషణలో ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఒకనాడు ఆయన ప్రపంచానికే సవాల్ విసిరాడు. మీలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా? నాలో పాపం ఉందని మీరెవరైనా నిరూపించగలరా అని సవాలు వేస్తే ప్రపంచమే తల వంచి ఆయనలో ఎవ్వరు ఏ పాపము చూడలేకపోయారు. అందుకే నేను ప్రకటిస్తున్న ఈ యేసు, నేను ఆరాధిస్తున్న ఈ యేసు, ఆయన ఒక రాయి కాదు, ఆయన ఒక బంగారు బొమ్మ కాదు, ఆయన ఒక చెట్టు కాదు, ఆయన ఒక పుట్ట కాదు. నీవు ఆరాధిస్తున్న దేవుడు తన బ్రతుకంతా కూడా కేవలం పరిశుద్ధంగా జీవించినవాడు. ఎందుకు అంత పరిశుద్ధుడు ఈ లోకంలో జీవించాలి అంటే పాపిని రక్షించడానికి. ఒక దొంగ మరో దొంగను రక్షించలేడు. ఒక హంతకుడు మరో హంతకుని రక్షించలేడు. దొంగను రక్షించాలంటే దొంగతనాన్ని అసహించుకునేవాడు కావాలి. తానే దొంగ ఉండి ఎదుటివాని దొంగని మార్చలేదు. అలాగే పాపములో ఉన్న వాణిని రక్షించటానికి పాపము లేని ఒకడు కావాలి. ఆయన పేరే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచ చరిత్రలో తేరి చూడండి, పాపం అంటకుండా బ్రతికిన నరుడు ఎవడు? జగత్ పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు పాపము చేయకుండా ఈ లోకంలో, పాపిష్టి లోకంలో పవిత్రంగా బ్రతికిన దేవుడు ఎవరు? ఒకసారి ఆలోచించు. ఒక పాపిని రక్షించాలంటే పాపం లేనివాడు కావాలి. ఒక గుడ్డివాడిని నడిపించాలంటే 2 కళ్ళున్నవాడు కావాలి. 2 కాళ్ళు లేని వాడిని ఎత్తుకు నడవాలంటే 2 కాళ్ళున్నవాడు కావాలి. ఇది ఎంత వాస్తవమో, పాపములో ఉన్న వాడిని రక్షించుటకు పాపము లేని వాడు కావాలి అన్నది అంతే వాస్తవం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీవు చేతులు జోడించి ఆరాధిస్తున్న నీ దేవుడు పరిశుద్ధుడా. ఆయన పరిశుద్ధుడు అని ప్రకటిస్తున్నా. ఆయన బ్రతుకు ఒక అద్భుతం. చిన్న పాపం అంటకుండా సజీవంగా పవిత్రంగా బ్రతికిన పావన మూర్తి పరిశుద్ధుడు. నంబర్ 3, ఆయన బోధ అద్భుతమైంది. హిస్ టీచింగ్స్, ఆయన బోధ అద్భుతమైన బోధ. ఎలాంటి బోధ అంటే రాతి గుండెలు కరిగిపోయే మాటలు ప్రభు చెప్పాడు. ఆమేన్, ఆమేన్. ఎంతటి ఘోర పాపులైనా సరే, దుర్మార్గులైనా సరే, హంతకులైనా సరే ప్రభు మాట వింటే ఐస్ మాదిరిగా కరిగిపోయి ఆయన మాటలో ఉన్న శక్తి, ఆ పవర్ వారి గుండెలో ప్రవేశించి వారి మనసును మార్చేసి. యేసయ్య బోధ మనసును మారుస్తుంది, బ్రతుకును మారుస్తుంది, వారి జీవితాన్ని మార్చేస్తుంది. ఆయన బోధలో మార్చేమని
లాఠీలు విరిగితే మనసు మారదు. ఇనుప సంఖ్యలు చేతికి వేసి ఇనుప సువ్వల వెనుక కటకటాల వెనుక పడవేస్తే మనిషి మనసు మారదు. చట్టము తుపాకీ గొట్టాలు మనిషిని మార్చదు. మనిషిని మార్చేది సజీవుడైన క్రీస్తు యేసు మాటలు. ఆనాడు మార్చుట మాత్రమే కాదు, ఈనాడు మారుస్తూ ఉంది. ఎంతమంది దొంగలు మారుతున్నారు? డబ్బులు ఇచ్చారా? ఇల్లు కట్టిస్తున్నారా? పాత బట్టలు ఇస్తున్నారా? దుప్పట్లు ఇస్తున్నారా? మారమని. క్రైస్తవుడు వెళ్ళి బలవంతం చేస్తున్నాడా? మత మార్పిడులు చేస్తున్నాడా? సమాజం వేసిన ముద్ర. యేసు బలవంతం చేయలేదు, క్రైస్తవుడు కూడా బలవంతం చేయడు. క్రైస్తవుడు బోధించేది ఏమిటి? దొంగ, నీ దొంగతనం మార్చుకో. ఓ త్రాగుబోతు, నీ త్రాగుడు మార్చుకో. ఇది తప్ప? కుష్ఠరోగికి సేవ చేయడం తప్ప? అనాథులుగా రోడ్ల మీద తిరుగుతుంటే వారిని తెచ్చి ఒక మంచి మనిషిగా, మానవత్వం కలిగిన నిజాయితీ పరునిగా తీర్చిదిద్దడం తప్ప? క్రైస్తవుడు చేసేది ఏంటి? ఒకరిని హాని చేస్తాడా? ఒకరికి ద్రోహం చేస్తాడా? మోసం చేస్తాడా? లేదే. ఎన్ని మందిరాలు కూల్చేస్తున్నారు. ఏమైనా చేశామా? చేతకాని వారమా? చేత కాదా క్రైస్తవునికి? క్రైస్తవుడు కళ్ళు ఎర్ర చేస్తే ప్రపంచం ఉంటుందా? విశ్వాసి వినండి, యేసయ్య బోధ ఎలాంటిదో తెలుసా? ఒక చెంప కొడితే మరో చెంప చూపించు. అది పాటిస్తున్నారు క్రైస్తవులు. అదే మాట చెప్పకపోతే క్రైస్తవుడు విజృంభిస్తే ఎవరు నిలవలేరు. సవాలుగా మాట్లాడుతున్నారు, రోషంతో మాట్లాడుతున్నారు. దేవుడు సహించమన్నాడు, తగ్గించుకోమన్నాడు, మౌనంగా ఉండమన్నాడు. ఆ బోధన కదా గాంధీ గారు నేర్చుకొని సత్యాగ్రహం ప్రకటించి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది యేసయ్య బోధని విని అమలు చేసినందుకే కదా. ఏ భారతదేశానికి ఏ క్రీస్తు చెప్పిన వాక్కులు సూక్తులు పాటించి స్వాతంత్రం వచ్చిందో ఆ స్వాతంత్ర దేశంలో క్రైస్తవునికి చోటు లేదా? మన భారతదేశాన్ని పరిపాలించిన అధినేత చెప్పిన మాట ఏంటో తెలుసా? క్రైస్తవుల జోలికి వెళ్ళకండి, వారు పడుకున్న ఆడ సింహం వంటిది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చాత కాక ఆయన బోధను పాటిస్తున్నా, సహిస్తున్నా, ఓర్చుకుంటున్నా. రోడ్డు మీద ఉన్న చిన్న చిన్న బిల్డింగులు కానీ చిన్న చిన్న గోపురాలు కానీ పడేస్తే ఎన్నో అల్లోకలలో జరుగుతున్నాయి. మరి అంతెంత పెద్ద మందిరాలు కూల్చేస్తుంటే గొడవలు జరగట్లేదే? ఆ మధ్య గ్రహం స్టెయిన్స్ కుష్టు వ్యాధుల మధ్యలో సేవ చేస్తుంటే కారులో వేసి సీల్ చేసి లాక్ చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు సజీవంగా స్టెయిన్స్ గాని 2 కుమారులను. ఆ తర్వాత తన భార్యను ప్రశ్నించారు, నీ భర్తని 2 కుమారులను చంపిన దుండగులను ఏం చేయమంటావని. ఆమె అన్న మాట ఏం తెలుసా? వారిని క్షమించి విడిచిపెట్టండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ మధ్య ఒరిస్సా రాష్ట్రంలో ఒక క్రైస్తవ నన్ సిస్టర్ మానభంగం చేసి అందరూ కళ్ళ ముందు 10 మంది కలిపి చెరిపి చిత్రహింసలు చేసి భయంకరమైన అవాంఛనీయంగా ప్రవర్తిస్తే ఆ సహోదరి లాస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? వారిని కూడా క్షమించాలి. క్రైస్తవ బోధ ఇది. దేవుని బిడ్డలారా, మనం క్షమిస్తాం, మనం ప్రేమిస్తాం, మనం సహిస్తాం. ఇది యేసయ్య బోధ. ఆ బోధనలో శక్తి. మౌనంగా ఉంటే చేతకాని వాడు అనుకుంటున్నారు కదా, అలా అనుకోకండి. మౌనమే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెడితే బైబిల్ సెలవిస్తుంది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వాతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఇండియాని కాదు, ఒక దేశాన్ని కాదు,
ఎందుకంటే యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి, ఒక మతానికి, ఒక వంశానికి దేవుడు కాదు. గల్లీ నుండి ఢిల్లీ వరకు, స్తోత్రం, ఢిల్లీ నుండి ప్రపంచ సరిహద్దుల వరకు యేసుక్రీస్తు అందరికీ దేవుడు. నేను క్రైస్తవుడును కాకపోయినా ఈ మాట నేను ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే ఆయన జననం పవిత్రమైంది. ఇట్ వాజ్ నాట్ అ న్యాచురల్ బర్త్, ఇట్ వాజ్ అ సూపర్ న్యాచురల్ బర్త్. ఈ అనుభవం ఎవరికి ఉంది? క్రీస్తుని గురించి గొప్ప చెప్పడం అని కాదు, కానీ ఆయన స్వభావం ఇలాగుంది కనుక ఆయన గొప్ప. ఆయన పెరిగిన విధానం గొప్ప, ఆయన బోధ గొప్ప. దొంగలు మారిపోయారు, ఆ రోజైనా ఈ రోజు కూడా మారుతా ఉన్నారు. తర్వాత యేసు చేసిన అద్భుతాలు వింతైనవి. చూపులో స్వస్థత అండి, మాటలో స్వస్థత, ఉమ్ములో స్వస్థత, వస్త్రపు చెంగులో స్వస్థత. అక్కడెక్కడో రోగి ఉన్నాడు, ప్రభు దగ్గరికి వస్తే మాట పంపించాడు, పో నీ కుమారుడు బాగుపడ్డాడు, వెళ్ళి చూసుకో. బాగుపడ్డాడు. చచ్చిపోయి 4 రోజులైపోయి శవం కుళ్ళిపోతే ఆ కుళ్ళిపోయిన శవాన్ని యేసు నోరు తెరిచి, లాజర్ బయటికి రా. ఆ జీవాధిపతి నోట నుంచి బయలుదేరిన ఆ జీవ వాక్కు మృతదేహంలో ప్రవేశించాడు. మరణం నిరర్ధకమై జీవం ఆ శవంలోనికి రాగా శవం లేచి బయటకు వచ్చింది. స్తోత్ర, హల్లెలూయా. ఆయన అద్భుతం చేసేవాడు. ఈ అద్భుతాలు ఆ రోజు ఆగిపోయిందా? కాదు, ఈ రోజు కూడా జరుగుతూ ఉంది. దానికి మీరు సాక్షి. గుడ్డి వాళ్ళు చూస్తున్నారు, చెవిటి వాళ్ళు వింటున్నారు, కుంటి వాళ్ళు నడుస్తున్నారు, దయ్యాలు పట్టుకున్న వారికి విడుదల కలుగుతుంది. ఎందుకని? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేనివాడు ఆనాడు ఉన్నాడు, ఈనాడు మన మధ్యలో ఉన్నాడు. అసలు ఆయన పేరేంటంటే ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. స్తోత్ర. ఆయన లేనివాడేం కాదు, పుకార్లు కాదు, ఇదంతా కల్పన కథలు కాదు. మరి ఆయన ఉన్నాడు, నువ్వు చూసావా అంటారే. నువ్వు చూసావా? నేను చూడడం కాదు, నువ్వు చూడడం కాదు, అసలు నీవు నేను ఉన్నదే క్రీస్తు శకంలో ఉన్నా. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది అంటారు, ఇంతకుముందు నాటకంలో చూశారు కదా, ఇది అమెరికాలో పుట్టిన మతమరా అంటారు. క్రైస్తవ్యం అంటే అమెరికాలో పుట్టిన మతంరా, ఇది ఇంగ్లీష్ వాళ్ళ మతంరా, అక్కడ పుట్టిందిరా అంటారు. క్రైస్తవం అక్కడ పుట్టడం కాదు, భారతదేశంలో పుట్టిన ప్రతి మగవాడు, ప్రతి ఆడ సహోదరి క్రీస్తు శకంలో పుడుతున్నారు. స్తోత్ర. ఇది క్రీస్తు శకం. యేసు క్రీస్తు రాకతో కాల చక్రం ఆగింది. యేసు క్రీస్తు రాకతో కాల చక్రం 2 భాగాలైంది. యేసు క్రీస్తు రాకతో కాలానికి ఉన్న పేరే మారింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. History says Jesus came into this world to save sinners. I'm speaking not according to this Bible. బైబిల్తో మాట్లాడట్లేదు, చరిత్రను బట్టి మాట్లాడుతున్నాను. ఆయన ఉన్నాడు, ఆయన వచ్చాడు ఈ లోకానికి. ఆయన మన మధ్యలో సంచరించాడు. చరిత్ర చెప్తుంది. హిస్టరీ అంటాం. డూ యు నో వాట్ ఇస్ హిస్టరీ? హిస్ స్టోరీ ఇస్ హిస్టరీ. జీసస్ స్టోరీ, యేసు క్రీస్తు యొక్క చరిత్ర సుచరిత్ర. అది మంచి చరిత్ర, ప్రజలకు మేలు చేసే చరిత్ర. అద్భుతాలు చేశారు, ఆనాడు చేశారు, చేస్తూనే ఉన్నాడు. అన్నిటికంటే పెద్ద అద్భుతం ఏంటో తెలుసా? సచ్చినోళ్ళు లేవడం కాదు, సచ్చినోళ్ళు లేవడం అద్భుతం కాదు. అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటంటే ఒక మనిషి తన దుష్టత్వాన్ని మార్చుకొని మంచి మనిషిగా బ్రతకాలని తీర్మానం చేసుకుంటున్నాడే, అదే గొప్ప అద్భుతం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి అద్భుతాలు క్రైస్తవ్యంలో జరుగుతుంది. అవునన్నా కాదన్నా, నీవు అంగీకరించడానికి మనసున్నా లేకున్నా, ఇది సత్యం, ఇది వాస్తవం, ఇది నగ్న సత్యం.
యేసు చేసిన అద్భుతమైంది. నంబర్ 4, ఆయన మరణం అద్భుతమైంది, ఆశ్చర్యమైంది. ఎందుకో తెలుసా? క్రీస్తు యేసు యొక్క మరణం వాళ్ళేదో పగబట్టి చంపింది కాదు. ఆ క్రీస్తు మరణాన్ని గూర్చి, పుట్టుకను గూర్చి ముందుగా ఎలాగో రాయబడిందో, మరణం గూర్చి, శ్రమను గూర్చి కూడా ముందుగానే ప్రవక్తలు రాశారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రమే కాదు, అనేక మత గ్రంథాలు సెలవిస్తుంది రక్త ప్రోక్షణం అవసరం. ఆ రక్తం జంతువుల రక్తం కాదు, పుణ్యాత్ముని రక్తం. ఆ పుణ్యాత్ముడు ఎవరు? దైవ కుమారుడు. ఆ క్రీస్తే తన రక్తమంతా చెందించాడు, రక్త ప్రోక్షణ చేశాడు. ఆ రక్తంలో అంటే ప్రాణ త్యాగంలో మనకి రక్షణ. ఒక పాపము చేస్తే దానికి శిక్ష రావాలి. అయితే ఆ శిక్ష నీకు బదులుగా నీవు చేసిన తప్పు, నీవు చేసిన పాపానికి నీకు రావాల్సిన శిక్ష, ఆ శిక్ష తన మీద వేసుకున్నాడు. తాను శిక్ష భరించాడు. నీ స్థానంలో ఆయన మరణ శిక్ష అనుభవించాడు. అందుకనే క్రైస్తవ్యం ఎలాంటిదంటే, ఒకరిని బాధ పెట్టదు, బాధపడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రైస్తవ్యం ఒకరి మీద భారం మోపదు, భారం మోస్తుంది. క్రైస్తవ్యం ఏడ్పించదు ఇతరులను, అవసరమైతే ఇతరుల కొరకు ఏడుస్తుంది. క్రైస్తవ్యం ఒకరిని చంపదు, అవసరమైతే వారి కొరకు చస్తుంది, చావు అనుభవిస్తుంది. కనుక క్రీస్తు మరణం అద్భుతమైంది, ఆశ్చర్యకరమైంది. స్తోత్రం చెప్దామా? అన్నిటికంటే ముఖ్యమైన విషయం, అన్నిటికంటే అద్భుతమైన విషయం నంబర్ 6, మరణము తర్వాత యేసు క్రీస్తుని పాతి పెట్టారు, సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత బండలు దొర్లించారు, గొలుసులు కట్టేశారు. కావలి వారు ఈటలతో సిద్ధంగా ఉన్నారు. 3వ రోజు లేస్తాడని ఇతడు అన్నాడు. ఒకవేళ లేస్తే మళ్ళీ చంపుతాం అన్నారు. మళ్ళీ చంపుతామని సైన్యమంతా ఆ సమాధి దగ్గర కావలి కాచుకొని ఉంది యేసు ప్రభు చంపటానికి. ఆదివారం తెల్లవారుతుండగా అందరూ దేవుని వైపు చక్కగా సంతోషంగా చూడండి. అతిశయించవలసిన విషయం ఇది. ఆదివారం తెల్లవారుతుండగా ఆకస్మికముగా పరలోకం చోక వెలుగు ప్రకాశించగా గొలుసులు తెగింది, బండ దొర్లింది. కావలి వారు సచ్చిన వారి వలె పడ్డారు. సమాధి చేయబడిన క్రీస్తు చనిపోయాడు, ఇక చాప్టర్ క్లోజ్ అనుకున్న క్రీస్తు సమాధిలోంచి మృత్యుంజయుడి తిరిగి లేచాడు. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున గుండెల మీద చేతులు వేసి బల్ల గుద్ది నేను చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? ప్రపంచంలో ఉన్న మతాలన్నీ ఒక వ్యక్తితో స్థాపించబడి, ఒక మత నాయకునితో. బుద్ధిజం ఫౌండర్ గౌతమ్ బుద్ధ వారు స్థాపించారు. అలాగే ప్రతి మతానికి ఒక మత నాయకుడు ఉన్నాడు. మతాలు స్థాపించారు, వారు చనిపోయారు, మట్టిలో పడుకున్నారు. అలాగనే క్రైస్తవ్యాన్ని స్థాపించిన క్రీస్తు కూడా మన కొరకు మరణించారు. ఇట్ వాజ్ నాట్ ఎ న్యాచురల్ డెత్, ఇట్ వాజ్ ఎన్ ప్రొఫెసైజ్డ్ డెత్. అది ప్రవచింపబడిన మరణం. అది ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత క్రైస్తవ్యం పుట్టింది. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ రోజున ధైర్యంగా చెప్పవలసిన మాట ఏంటంటే, మతము మృతము. చెప్పండి గట్టిగా, మతము మృతము.
యేసు ప్రభు కూడా లేవలేదు అనుకోండి, అందరి మాదిరిగా. యేసు ప్రభు కూడా సమాధి చేయబడి మట్టికి మన్నైపోయాడు అనుకోండి. అప్పుడు ఇది కూడా క్రైస్తవ మతం. ఇక్కడ పెద్ద బొమ్మ పెట్టి దండాలు వేసి దండాలు పెట్టుకుని వెళ్ళిపోవాలి. ఇంత పెద్ద చర్చ అక్కర్లేదు. చిన్న గుడి చాలు యేసు ప్రభుకి, చిన్న గుడి చాలు. చిన్న బొమ్మ పెట్టేస్తే దండం పెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ నేను చెప్తున్నాను, క్రైస్తవ్యాన్ని స్థాపించింది మృతుడైన క్రీస్తు కాదు, సజీవుడైన క్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. అందుకే క్రైస్తవ్యం బ్రతికింది, బ్రతికి ఉన్నది. క్రైస్తవ్యం బ్రతికి ఉంది కనుక అంచెలంచెలుగా పెరుగుతుంది. దానికి ఈ మందిరమే సాక్ష్యం. ఈ గౌతమి నగర్లో ఉన్న ఈ మందిరం దానికి సవాలుతో కూడిన సాక్ష్యం. బ్రతికి ఉన్న సంఘం అంచెలంచెలుగా పెరిగే సంఘం. యేసుక్రీస్తు సమాధిలో లేడు. యేసుక్రీస్తు మృతుడు కాదు, ఆయన శవం కాదు, ఆయన రాయి కాదు, నీ చేతి పని కాదు. ఆయన మరణాన్ని గెలిచి లేచిన వాడు, రేపు నిన్ను లేపేవాడు. ఆమేన్, హల్లెలూయా. నంబర్ 6, ఆయన లేచాడు. నంబర్ 7, సెవెంత్ వండర్, ఆయన మరలా రానే ఉన్నాడు. చెప్పండి కదా, హల్లెలూయా. It's a great pleasure to have such a God as your own God, personal God. నా ప్రభు ఎవరంటే మరలా ఆయన వస్తాడు. ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారి కొరకు దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాడు. రాజ్య స్థాపన చేసి ఆయన వచ్చి మనల్ని ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన లేచాడు, రేపు మనల్ని లేపుకొని ఎత్తుకొని తన కౌగిట్లో ఉంచుకోవటానికి ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. ఇదే క్రైస్తవ నిరీక్షణ. అందుకొరికి నిందలైన, అవమానాలైన, పస్తైన, కష్టమైన, రాజీ పడని ఒక బ్రతికి ప్రభు కొరకు నమ్మకమైన సాక్షిగా నీవు బ్రతకాలని ప్రభు ఆశిస్తున్నాడు. అందరింట్లో స్టార్లు పెట్టుకున్నారు. చాలా మంది క్రైస్తవులు ఇంటి మీద స్టార్ పెట్టుకున్నారు. చెప్పని ఏం పెట్టుకున్నారు? స్టార్ పెట్టుకున్నారు. స్టార్ ఎందుకు పెట్టుకున్నారంటే క్రిస్టియన్ అండి, క్రిస్టియన్. స్టార్ అంటే క్రిస్టియన్కి గుర్తా? క్రిస్టియన్కి గుర్తు కాదు. స్టార్ అంటే జ్ఞానులను కూడా నడిపించిన అనుభవాన్ని గుర్తు చేస్తుంది. స్టార్ పెట్టుకుంటే జ్ఞానులను కూడా నడిపించింది స్టార్. అది అంటే స్టార్ చూసిన వెంటనే జ్ఞానులను నడిపించింది గుర్తు చేస్తుంది. మరి మీ ఇంట్లో పెట్టుకున్నవే స్టార్, జ్ఞానులు ఇడిచిపెట్టు. సామాన్యునైన ఎవరైనా నడిపించావా మందిరానికి? చెప్పావా? సిగ్గు, భయం. బంగారాన్ని బంగారం అని చెప్పడానికి భయం ఎందుకు? రాయిని రాయని చెప్పడానికి సిగ్గెందుకు? We need an uncompromising life. ముఖస్తుతి అక్కర్లేదు సమాజంలో. మనం ఎవరు ఏమైనా అనుకున్నామండి, సత్యము సత్యమే. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్. There won't be any change. ఇలాంటి ఒక రోషం మనకు అవసరం. ఆమేన్. చదువు గట్టిగా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఒక ఉన్నతమైన అనుభవాన్ని మనం అనుభవిస్తాం. ఆయన తిరిగి రానే ఉన్నాడు, ఆయన వస్తాడు. దాని కొరకు నువ్వు సిద్ధపడాలి. క్రిస్మస్ పండుగ చేసుకోవడం అదో పెద్ద సంతోషం అని మీరు అనుకోకండి. బ్రతుకులో క్రీస్తు లేకపోతే ఇక మనకెందుకు క్రిస్మస్? మీకు ఒక విషయం, చిన్న విషయం చెప్పి ముగించేస్తున్నాను. ఒక మాట. ఆనాడు క్రీస్తుకి సత్రంలో స్థలం లేదు. సత్రంలో స్థలం లేకపోతే పోతే పోయింది లేండి.
ఎందుకంటే సత్రం యొక్క యజమాని ఎవరో, యేసుక్రీస్తు ఎవరో తెలియదు ఆయనకి. ఇప్పుడు ఇక్కడ లాడ్జ్ ఉంది, ఈ లాడ్జ్లో అంతా ఫుల్ అయిపోయింది. సత్రం అంటే లాడ్జ్, అంతా ఫుల్ అయిపోయింది, అంతా ఆక్యుపై చేశారు. సడన్గా ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చారనుకోండి, ఆ లాడ్జ్లో దిగుతానన్నా అన్నాడు అనుకోండి, ఆ లాడ్జ్ ఓనర్ స్థలం ఏదంటాడా ముఖ్యమంత్రికి? అడావిడిగా తలగొట్టి మర్యాదగా బయటికి వెళ్ళంటాడు. అదేంటి సార్, నేను మీ లాడ్జ్కి వచ్చి 2 రోజులు ఉంటానన్నాను కదా సార్, 2 రోజులు లేదు 3 రోజులు మర్యాదగా బయటికి వెళ్ళంటాడు. ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటాడు. సత్రం యొక్క యజమానికి యేసయ్య ఎవరో తెలియదు కనుక ఆయన అవకాశం ఇవ్వలేదు, స్థలం ఇవ్వలేదు. అది పక్కన పెట్టండి. అయితే ఒక విషయం చెప్తున్నా, యేసుక్రీస్తుకి ఈ రోజున అనేక క్రైస్తవులలో స్థలం లేదు, విశ్వాసులో స్థలం లేదు, అవకాశం లేదు. అందుకని సంఘం ఉందే, సంఘం బయట నిలబడి యేసయ్య తలుపులు తట్టవలసి వచ్చింది. ఈ స్టాండింగ్ అవుట్ సైడ్ ద చర్చ్. లవోదికీయ సంఘం, అది సంఘం, రక్షణ పొందిన విశ్వాసులు, సేవకుడు, పాటలు, వాయిద్యాలు, ప్రసంగాలు, వర్షిప్ అన్నీ ఉన్నాయి. మంచి బిల్డింగ్ ఉంది, మంచి టేబుల్ ఉంది, మంచి మైక్ ఉంది, అందరూ ఆరాధన చేస్తున్నారు. యేసయ్య బయట ఉన్నారు. ఆ సంఘంలో స్థలం లేదా? సత్రంలో స్థలం లేదు. ఓకే, మరి సంఘంలో స్థలం ఎందుకు లేదు? క్రైస్తవునిలో స్థలం ఎందుకు లేదు? ఎవరున్నారు నీ జీవితంలో? నిన్ను ఆపరేట్ చేసేది ఎవరు? నీ బ్రతుకును మలచేది ఎవరు? నేను మరలా చెప్తున్నాను, ప్రపంచంలో జరుగుతున్న రక్తపాతానికి, ఉగ్రవాదానికి, బిల్డింగ్లు పేల్చివేయటానికి, తాజ్ ఓబరాయ్ హోటల్స్ ని పేల్చడానికి ఒకటే కారణం. ఆ కారణం వారి బ్రతుకులో మరొకడు పనిచేస్తున్నారు. వేరొక నియమం పనిచేస్తుంది, బైబిల్ సెలవిస్తుంది. ఆ నియమం దైవ నియమానికి లోబడదు. రక్తం కళ్ళతో చూసి సంతోషించే నియమం అది. ఒకడు సంపాదించుకున్న ఆస్తిని దర్జాగా వెళ్ళి పేగులు బయటికి తీసి జోబులో వేసుకొని వెళ్ళిపోయే మనస్తత్వం అది. ఒక సింహం మరో సింహం చంపట్లేదే, కుక్కని చంపట్లేదే, మనిషిని ఎందుకు చంపుతున్నా? వేరొక నియమం. ఉగ్రవాదానికి సంబంధం ఏమిటి? వేరొక నియమం. బ్రిడ్జులు పేల్చడానికి ప్రణాళికలు ఎందుకు? వేరొక నియమం. సంతోషంగా బ్రతుకుతున్న కుటుంబాన్ని ఉల్లిపాయలు కోసినట్లుగా, పిట్టల్ని కాల్చినట్లుగా కాల్చేస్తున్నవే యవనస్తుడా. కడుపుకి బెల్టులు కట్టుకొని మానవ బామ అనుకొని పేలిపోయి 10 మందిని పేల్చేస్తున్నవే, ఏ నియమం పనిచేస్తుంది? ఆలోచన చేశారా? ఇదే వేరొక నియమం. శాంతి సమాధానాన్ని, భద్రతలను, సామరస్యములను పాడు చేస్తున్న నియమం అది. ఆ నియమాన్ని రద్దు చేయడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకనే భూమి మీద ఆయనకి ఇష్టులైన వారికి సమాధానం. ఇక ఆ నియమంలోనికి వచ్చేసింది అనుకోండి, ఎదుటి వానికి హాని చేయకూడదు అని మైండ్ వచ్చేస్తుంది. వేరొక నియమం. ఆ నియమమే క్రైస్తవుల్లో మాత్రమే కాదు, యావత్ ప్రపంచంలో ప్రతి మనిషి మీదకి వస్తాయి ఒకరోజు. అవునన్నా కాదన్నా ప్రతి ఒక్కరూ దీన్ని అనుభవించవలసింది. దైవ రాజ్య స్థాపన ఈ లోకంలో జరగబోతుంది. ఆ రోజుల్లో ఈ లోకంలో పోలీస్ స్టేషన్లు అక్కర్లేదు. స్తోత్రం చెబుతా. పోలీస్ వాళ్ళకి అక్కర్లేదు. మరి డిఎస్పీ వీళ్ళంతా ఎట్లా అంటే కలెక్టర్ పోస్ట్ ఇస్తాం వాళ్ళకి. ఆమె ఇక పోలీస్ స్టేషన్ కోర్టులతో పని ఉండేది. ఇక గొడవ ఏమిటి? చూడండి, ప్రతి రాజ్యం సమాధానం అంటే సమాధానం అంటేనే కానీ ఈ బాంబులు తయారు చేయడం ఏంటి, గన్నులు తయారు చేయడం ఏంటి, యానిమేషన్స్ ఇవన్నీ ఎందుకు? సమాధానం అని చెప్పేవానికి ఆయుధాలు ఎందుకు? ఇది పై సమాధానం, ఇది పొలిటికల్ సమాధానం, ఇది గుండె లోతులోంచి వచ్చిన సమాధానం కాదు. ఈ సమాధానం వర్కౌట్ అవ్వదు.
ఈ సమాధానం రాజ్యంలో, దేశంలో శాంతి సమాధానం స్థాపించలేదు. ప్రపంచంలో సమాధానాన్ని స్థాపించాలంటే, దేశంలో సమాధానం స్థాపించాలంటే దాన్ని స్థాపించేవారు కావాలి. ఈ రోజున ధైర్యంగా చెప్తా, మన రామగుండమైన, మన కరీంనగర్ జిల్లా సస్య శ్యామలమైన దేశంగా, ప్రాంతంగా మారాలంటే, పచ్చని తోరణాలతో కట్టబడిన మంచి సిటీగా, టౌన్గా మన ప్రాంతాలు మారాలంటే దానికి ఒకటే నియమం. ఏమిటో తెలుసా? దైవికమైన పద్ధతిలో అనుసరిస్తే, ఆ దేవుని బిడ్డలుగా జీవించగలిగితే, దేవుడు తానే ఈ పట్టణంలోకి రాగలిగితే, ప్రజల మధ్యలో ఉండగలిగితే, ఇక ఈ పట్టణం అంతా కూడా శాంతి సమాధానంతో నిండుగా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకనే దేవుని రాజ్యాన్ని స్థాపించే క్రైస్తవుడు కావాలి. సిగ్గుపడదు క్రైస్తవుడు. అన్యాయం, అక్రమాలు అది బంధించబడాలి. లంచాలు ఆగాలి. ఇది ఎలా సాధ్యం? అసహించుకునేవాడు కావాలి. లంచం అంటే చెంప మీద కొట్టేవాడు కావాలి సమాజం. అక్రమాలకు పాల్పడేవాడిని ఖండించేవాళ్ళగా నాయకులు అవసరం. అందుకని అలాంటి నాయకత్వం మన ప్రాంతానికి రావాలంటే సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి వారు లేచేటట్లుగా వారి కొరకు ప్రార్థన చేయండి. బైబిల్ సెలవిస్తుంది, రాజుల కొరకు ప్రార్థన చేయండి, మంత్రుల కొరకు ప్రార్థన చేయండి, ఎమ్మెల్యేలు, ఎంపీల కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు, ఏమని ప్రార్థన చేయాలి? వారికి మంచి జ్ఞానం దయచే ప్రభువా, ప్రజల్ని మంచి మార్గం నడిపించే సుబుద్ధి వారికి దయచే ప్రభువా అని మనం ప్రార్థన చేయాలంట. అలా ప్రార్థన చేస్తే దేవుడు వారికి మంచి జ్ఞానం ఇస్తే, ఆ దైవికమైన జ్ఞానంతో ప్రజల్ని పరిపాలిస్తే ఇక ఆ ప్రాంతాలకి తిరుగు ఉండదు. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పట్టణములుగా దేవుడు మన ప్రాంతాన్ని మార్చునుగాక. ఆమేన్. దేవుని చిత్తానుసారమైన ఒక మంచి నాయకత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైన సంగమా, ఈ ఒకటి మీరు మనసులో పెట్టుకోండి. యేసు లేని క్రిస్మస్ పండుగలు మనకు అక్కర్లేదు. ఇండియాలో ఉన్నవాడే ఇండియన్, అమెరికాలో ఉన్నవాడే అమెరికన్, క్రైస్ట్లో ఉన్నవాడే క్రిస్టియన్. నువ్వు క్రీస్తుతో సంబంధం లేకుండా పండుగ అక్కర్లేదు. పండుగ రోజు మాత్రం కనిపించి వెళ్ళిపోయే నీ పండుగ ఆచార ప్రకారమైన నీ మనస్తత్వం మారాలి. క్రీస్తు ఆరాధన, క్రిస్మస్, యేసు లోకానికి ఎందుకు వచ్చారంటే ప్రతిరోజు ఆ దేవుని ఆరాధన చేసే మనసునికి రావాలి. ప్రతిరోజు మనకి ప్రతి ఆదివారం ఆరాధన ఉంది. ఈ ఆదివారం ఆరాధనలో పాలు పొందుతూ మన ప్రాంతం కొరకు, మన నాయకుల కొరకు మనం ప్రార్థన చేస్తూ మనము ప్రజలకు ఆశీర్వాదంగా ఉందాం. అందుకే దేవుడు నిన్ను ఒక ఉప్పుతో, ఒక వెలుగుతో పోల్చి నిన్ను పెట్టాడు ఈ లోకంలో, ఈ ప్రాంతంలో. రామగుండంలో ఉన్న క్రైస్తవ సహోదరులారా, మనం ఈ రామగుండానికి ఉప్పు మాదిరిగా ఉండాలి. చెప్పండి గట్టిగా, ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఉప్పు మాదిరిగా ఉండాలంటే ఎలాగుండాలి? అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు. ఉప్పు అంటే గరం మసాలా వేయి, ఇంకా లవంగా వేయి, పట్టా వేయి, అన్నీ వేయి, మటన్ వేయి, ఆలుగడ్డ వేయి, వంకాయలు వేయి. ఉప్పు వేయకపోతే రుచి వస్తుందా? రాదు. క్రైస్తవుడు ఉప్పు. చెప్పండి, క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే, క్రైస్తవులారా, మిమ్మల్ని బట్టి రామగుండానికి టేస్ట్ రావాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేశమంతా మాట్లాడుకోవాలి రామగుండం యొక్క అభివృద్ధి గురించి, రామగుండంలో ఉన్న పచ్చదనాన్ని గురించి, రామగుండంలో ఉన్న విశేషమును గురించి ప్రజలు మాట్లాడుకోగలగాలి. దేవుడు చేస్తా. నిజమైన ఇన్వెన్షన్ ఇది.
నిజమైన ఇన్వెన్షన్ ఇది. మీకు విషయం తెలుసా? సర్ జేమ్స్ సంథింగ్ మత్తు ఇంజెక్షన్ కనిపెట్టిన ఒక మంచి సైంటిస్ట్ ఎన్నో విషయాలు కనుగొన్నాడు. అనస్థీషియా ఇస్తే మనిషికి మత్తు ఎక్కించి ఆపరేషన్ చేసే ముందు ఆ మందుని క్లోరోఫామ్ని కనుగొన్న సైంటిస్ట్ పేరు సర్ జేమ్స్. ఒకరోజు అతను ఇంటర్వ్యూ చేస్తూ ఎన్నో విషయాలు ఇన్వెంట్ చేసిన తనని ఇంటర్వ్యూలో ప్రశ్నించి, సార్ అన్ని ఇన్వెన్షన్లో మీది ఏది సార్ హైలైట్ ఇన్వెన్షన్ అని మీడియా వాళ్ళందరూ వచ్చి ఇంటర్వ్యూ తీస్తే ఆయన అన్నాడు, ఏమన్నాడో తెలుసా? ఐ హ్యావ్ ఇన్వెంటెడ్ దట్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్ ఈస్ ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆమేన్. యేసుక్రీస్తు లోకానికి రక్షకుడు అనే సత్యాన్ని కనుగొన్నాను. అదే నా బ్రతుకులో గొప్ప ప్రధానమైన అనుభవం అన్నాడు. మరి నీ జీవితంలో ఈనాడు యేసు దగ్గరికి వచ్చా. దేవుడు అంటే ఎవరో ఆయనకు ఉండవలసిన క్వాలిటీస్ విన్నా. 7-fold divine qualities of a true God. Number 1, చెప్పాలి మీరు, the birth of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క పుట్టుక proclaims that he is God. Number 2, ఆయన జీవన విధానం దేవుడు అని నిరూపిస్తుంది. Number 3, ఆయన బోధ, చెప్పండి గట్టిగా, ఆయన బోధ దైవత్వాన్ని నిరూపిస్తుంది. Number 4, ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఆయన దేవుడు నిరూపిస్తుంది. Number 5, ఆయన మరణం ఆయన దైవత్వాన్ని నిరూపిస్తుంది. Number 6, ఆయన తిరిగి లేచాడు, ఆయన దైవత్వాన్ని నిరూపిస్తుంది. Number 7, ఆయన తిరిగి రానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జగ జగాలలో, యుగ యుగాలలో, తరతరాలలో దేవుడు దేవుడు యేసే. అందరూ మోకరించండి, అందరూ మోకరించి చిన్న ప్రార్థన చేసి ముగిస్తారు. అందరూ మోకరించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. జగ జగాలలో, తరతరాలలో, యుగ యుగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. చప్పట్లు కొడదాం గట్టిగా. త్వరగా వచ్చుచుండే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే. ఆమేన్, ఆమేన్. స్వరమెత్తి పాడండి. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు. హల్లెలూయా, స్తుతి మహిమా. యేసు రాజు త్వరగా వచ్చు,
వచ్చుచుండే. ఆమేన్. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయ, హోసన్నా జయమనకే. యేసు రాజు రాజుల రాజై. ఆమేన్. యేసు రాజు రాజుల రాజై. వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. ఆమేన్. హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. హల్లెలూయా, 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 హల్లెలూయా. We praise you, we praise you, we praise you, we praise you. We praise you, we praise you, we praise you. We give you all the glory and honor, Father. Stotram, stotram, stotram. Thank you, Jesus. ప్రియ సహోదర సహోదరి, దేవుడు దేవుడు అని ప్రకటించుకున్న ఈ సమయం నీ దేవుణ్ణి సత్యవంతుడైన దేవునిగా నువ్వు గుర్తించగలిగావా? నిన్ను వెలపెట్టి కొన్నాడు ఆయన. తన ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడు. నిన్ను కొన్న దేవుని నువ్వు కొంటావా? నీ దేవుని వెల 100 రూపాయల? నీ దేవుని వెల 10 రూపాయల? నిన్ను కొన్నాడు ఆయన. సంగమా, ఈ రోజున నీలో స్థలం ఉందా? యేసయ్యకి నీలో స్థలం ఉందా? యేసయ్య నీ జీవితంలో పని చేయగలుగుతున్నాడా? నీవు నీ ప్రాంతానికి ఆశీర్వాదంగా ఉన్నావా? సంవత్సరానికి ఒకసారి వస్తున్న క్రైస్తవుడవా నీవు? దేవుని మర్చిపోయిన వాడవా నీవు? నిజ దేవుని ఆరాధన చేయవలసిన నీవు దూరం అయిపోయావేమో. అయినా మరలా నిన్ను పిలుస్తున్నాడు. చేతులు చాపి పిలుస్తున్నాడు. నీ యందు కనికరపడే దేవుడు పిలుస్తున్నాడు. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకో. ఇంకెవ్వరికి అన్యాయం చేయను ప్రభా, ఎవరికి నేను ద్రోహం చేయను ప్రభా, ఎవరి మీద చేతులు ఎత్తను ప్రభా, ఎవరిని మోసము చేయనయ్యా. ప్రభుతో ఒప్పందం చేయి. నేను ఎవరికి హాని కలిగించను. కనీసం మాటలో కూడా ఎవరిని దుఃఖ పెట్టను ప్రభా. నన్ను వెలుగుగా నియమించావు. ఈ ప్రాంతానికి నేను వెలగాలి, వెలుగుగా ఉండాలి. నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. అదేవిధంగా మీకేమైనా ప్రార్థనావసరతలు ఉన్న ఎడల సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ సురేష్, గ్లోరియస్ మినిస్ట్రీస్, సియోన్పురం కాలనీ, FCI, రామగుండం. మొబైల్ 984991000405.